అందుకు నేను ఒప్పుకోను. అవని, పర్లేదులే అమ్మా, నేను వెళ్ళిపోతాను. మీరు కార్యక్రమం శుభ్రంగా జరిపించుకోండి. నువ్వెక్కడికి వెళ్ళొద్దన్నయ్యా. పూజలన్నాక పద్ధతి ఉండాలమ్మా. ఇటువంటి మొండితనం మంచిది కూడా కాదు. దీనికి నేను ఒక పరిష్కారం చెప్తాను, మీరందరు ఇక్కడే ఉండండి. ఇది కంచి నుంచి తెప్పించిన బంగారు బల్లి. బల్లి మీద పడిన వారు దోషం తొలగిపోవాలంటే దీన్ని తాకితే చాలు. మావయ్య, మీరు దీన్ని తాకండి. మృత్యువు దరి చేరకూడదని శివయ్యకు నమస్కరించండి. ఇంకా మా మావయ్య యాగంలో ఉండొచ్చు. ఇప్పుడు ఇంకెవరికి అభ్యంతరం లేదు కదా? ఎంతమందికైనా సమాధానం చెప్పగలదు నా అమ్మోరు తల్లి. ఈ పెద్దరాజుని చంపాలని వసీకర్ అనుకుంటే గనక ఇవేమీ పనిచేయవు. ఈ అక్షయ్ ఏదో చేసింది గాని ఇటువంటి వాటి వలన గంటలు దాటుతాయంటే నాకైతే నమ్మకం లేదు. నాకు లేదు బంగారం. ఇటువంటి బంగారు బలుల ఫోటోల వలన ఏమీ జరిగిపోదు. ఈ యాగం పరిపూర్ణం కాదని నా ఫీలింగు. అరే, ఏమైంది మీకు? ఎందుకంత నెగటివ్గా మాట్లాడుతున్నారు? అవని ఊరి మంచి గురించే కదా ఎంతో మంచి సంకల్పంతో ఈ యాగాన్ని ముందు పెట్టింది. అందరం సపోర్ట్ చేయాలి కదా. పెద్దిరాజు గారి మీద బల్లి పడిన విషయం గురించి అందరూ వదిలేయండి. వేదాలు తెలిసిన మన చిన్న వేదవతి అక్షయ పరిహారం చూపించింది కదా, అంతా మంచే జరుగుతుంది. బంగారం ఏంటి? మా ఆయా మేడం అవునని టార్గెట్ చేస్తూ మాట్లాడాలి కదా, మరి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందేంటి? ఇక్కడ అందరూ పర్ఫార్మర్లే. ఎవరి యాక్టింగ్లు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. కరెక్టే. స్వామీజీ గారు వచ్చేంత వరకు దయచేసి ఎవరు ఏ విషయం మీద గొడవ పడకండి. అవని అనుకున్నట్టు ఈ యాగం విజయవంతం కాకూడదు. వసీకర్ కోరుకున్నట్టు అక్షయ కోట దగ్గరికి చేరుకోవాలి. వసీకర్ అక్షయను బలిచ్చి ముక్కు పడుకొని దక్కించుకోవాలి. ఆ తర్వాత వసీకర్ దగ్గర నుంచి ఏదో విధంగా ఆ ముక్కు పుడకని నేను సంపాదించుకోవాలి. ఎవ్వరికి అందనంత ఎత్తుకెదగాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకు ఇక్కడికొచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? స్వామీజీ ఇంకా రాలేదు. పూజకు సమయం ఉంది కదా, అందుకే ఊరికి అలా వచ్చాను. అంతేనా? లేదా వశీకరతో ఏదైనా మాట్లాడదామని ఇక్కడికొచ్చావా? కోటలో ఉన్న వసీకర్తో ఇక్కడి నుంచి నేనెలా మాట్లాడగలను? మనుషులకైతే వీడియో కాల్, జూమ్ కాల్, స్కైప్ కాల్ లాంటి టెక్నాలజీ కావాలి. మీలాంటి మంత్రగాలకైతే అటువంటివి అవసరం లేదు కదా. మంత్రాలేంటి? నీ దగ్గర మాయలు, మంత్రాలు ఉన్నాయన్న సంగతి నీ ఇంట్లో, నీ పర్సనల్ బెడ్రూమ్లో అటువంటి వస్తువుల్ని చూసినప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ప్రస్తుతం నీకేదో బ్యాడ్ పీరియడ్ నడుస్తున్నట్టుంది, అందుకే కామ్గా ఉంటున్నావు. లేదంటే నువ్వు ఆ వశీకరణని మించిపోతావు. నువ్వు వెటకారంగా అన్నా అదే నిజం. నేనేం వెటకారంగా అనడం లేదు, నిజంగానే అంటున్నాను. యాగం జరిపించుకుని మంచి మూడ్లో ఉన్నావు. ఇప్పుడు మన మధ్య గొడవ ఎందుకు చెప్పు? ముక్కు పుడక ఎప్పుడెప్పుడు చేతికి అందుతుందా, దాన్ని పట్టుకుని పారిపోదామా అని ఎదురు చూస్తున్నావు. అది జరగనివ్వను. వశీకర అంతమైన తర్వాత నీ పని పడతాను.
ముక్కు పుడకను ఎలాగైనా నేను దక్కించుకుంటానవని. అందులో అనుమానమే లేదు. అది ఏ రకంగా జరుగుతుందా, అది ఏ దారిలో వస్తుందా అన్నదే ఇక్కడ సస్పెన్స్. ఓ సస్పెన్స్ మూవీస్ బాగా చూస్తావా? అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నేను అనుకున్నది సాధించానంటే నా వైపు కన్నెత్తి చూడడానికి కూడా నువ్వు భయపడతావు. అంతుందా? అయితే వీలైనంత తొందరలోనే నీ శక్తిని చూపించు. ఆ తర్వాత నా శక్తిని చూపిస్తాను. వెయిట్ ఫర్ సమ్ టైం. ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదు. జగన్నాథం గారిని మాయ చేసి రవీంద్రని మోసం చేసి ఆ ఇంట్లో అడుగుపెట్టినంత సులభం అనుకుంటున్నావా? ఈ అవని నుంచి తప్పించుకోవడం? నా కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. నిన్ను వదిలిపెట్టను. నువ్వు వశీకర్కు సంబంధించిన మనిషివని ఏదో ఒక రోజున నిరూపిస్తాను. జగన్నాథం గారు వాళ్ళు ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. జనమైతే ఈ ఊరు నుంచి గెంటేస్తారు. ముక్కు పుడక కాదు, ముక్కు కోసి పంపిస్తారు. జన్మలో దైవం జోలికి రావు. ఈ ఆచారాలతో ఆటలాడవు. మాటలెందుకులే, చేతల్లో చూపించుకుందాం. ఇప్పుడు కూడా ఈ యాగంలో ఏదో చేయాలని నువ్వు నీ వశీకర ఏదో కుట్ర పన్నుంటారు. అది నాకు అర్థమవుతుంది. అటువంటివి ఏం జరిగినా నేను అడ్డుకుంటాను. బుర్రలో ఏమైనా చెడు ఆలోచనలుంటే ఇప్పుడే తీసేయ్. జగన్నాథం మనవరాలిగా రవీంద్ర భార్యగా వచ్చాను. జనంతో పాటు యాగంని చూడ్డానికి మాత్రమే వచ్చాను. ఈ వేడుకకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వశీకర దగ్గరకు నీ కూతుర్ని పంపిస్తాను అని నువ్వే మాటిచ్చావు. అది మీరు చూసుకోండి. చూసుకుంటాను. దాని సంగతి చూసుకుంటాను, నీ సంగతి చూసుకుంటాను. అస్సలు వదలను. ప్రస్తుతం నీ టైం నడుస్తుంది. తొందరలో నా టైం స్టార్ట్ అవుతుంది. నీకు, నీ కూతురికి, నీ కుటుంబంకు భూలోకంలోనే నరకం చూపిస్తాను. అవని, ఓ తల్లిగా నీ ఆరాటం కొద్దీ నీ బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి యాగాన్ని జరిపిస్తున్నావు. నీకు నీ బిడ్డ ప్రాణం, ఊరి వాళ్ళ ప్రాణాలు ఎంత ముఖ్యమో నాకు నా ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. అందుకే నా ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను పూజను చేసుకుంటాను.